వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వ హననం జరిగిందని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులను తిట్టేందుకే డిజిటల్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ కార్పొరేషన్ నుంచి వారికి లక్షల జీతాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని అరాచకాలు చేసిన వైసీపీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. సోషల్ మీడియా వ్యవహారం ఏదైతే ఉందో అది తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాత్రం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆ పార్టీని రద్దు చేయాలి, ఆ పార్టీకి ఇచ్చిన గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఆయన అయితే అంటున్న పరిస్థితి అయితే కనపడింది. దీని గురించి ఆయన మాటలను తెలుసుకుని, సార్ అసలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలి, ఆ పార్టీ గుర్తింపు లేకుండా చేయాలని అంటానికి ప్రధాన కారణం అంటే మీరు చూసారు, లాస్ట్ 5 yearsలో వ్యవస్థలను సర్వనాశనం చేశాడు. ఘోరమైన కరప్షన్, దోపిడీ, భారీ దోపిడీ. ఏ శాఖ స్వతంత్రంగా బతకలేదు. అవన్నీ అట్లుండిచ్చి నేనేమంటానంటే, ఈరోజు నేను ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, మీరు డిజిటల్ కార్పొరేషన్ ఒకటని పెట్టి ఒక ఆయన యూట్యూబ్ ఆయన్ని తీసుకొని వచ్చి వాసుదేవరెడ్డిని 3.5 లక్షల జీతం ఇచ్చి దాంట్లో 65 మందికి జీతాలు ఇచ్చి దాంట్లో 10-15 మందిని సోషల్ మీడియాకు వాడుకొని దుర్మార్గంగా, నీచంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, ఆఖరికి విజయమ్మ, సునీతమ్మ, షర్మిలమ్మ, అరే మహిళల మొఖాలు పెట్టి బాడీ వేరే వాళ్ళది మార్చేసి అంత వ్యక్తిగత హననం, అసలు నీచం అన్నమాట. ఆ తల్లి, చెల్లి, మహిళ అనే ఇది కూడా లేకుండా చేస్తే, గవర్నమెంట్ జీతాలు ఇస్తే ఆ పార్టీని రద్దు చేయకుండా ఉంచాలనా? ప్రతిపక్ష పార్టీని నీచంగా అంటే ఇంకొకసారి ఆ పార్టీ బతకూడదనే దానికి డబ్బులు పెట్టి వాడుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కమిషన్కి మీరు ఫిర్యాదు చేస్తారా? చేస్తుండా, లీగల్గా వెట్టింగ్ చేస్తున్నాం, పిటిషన్ని వెట్టింగ్ చేస్తున్నాం. లాయర్ల దగ్గర కూర్చోబెట్టి ఏ రూల్ ప్రకారము ఇవ్వాలనో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్కి పిటిషన్ పంపిస్తుంది. అంటే ఇప్పుడు ఫైబర్ నెట్, అదేవిధంగా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కూడా ఈ ట్రోలింగ్స్ అయితే జరిగినాయి. దానికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉండాలి భవిష్యత్తులో మీరు కోరుకోండి? ఇప్పుడు ఆల్రెడీ విచారణ జరుగుతుంది. వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా నెట్వర్క్ మీద విచారణ జరుగుతుంది, హై లెవెల్లో జరుగుతుంది. అది ఒక పార్టు. అది కాకుండా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి గవర్నమెంట్ సొత్తు ఏ విధంగా దుర్వినియోగం చేశారో అది ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు లైక్ ఫైబర్ నెట్ 600 మంది వాళ్ళు ఏ ఆఫీసులో తంబేస్తున్నారు, ఎక్కడ అటెండ్ అయినారు, అటెండెన్స్ రిజిస్టర్లో ఎక్కడ సంతకం పెట్టారు, అట్లీస్ట్ ఎక్కడ పనిచేశారు 600 మంది, ఎవరు కాళ్ళ కింద పనిచేశారు? ఫైబర్ నెట్లో ఎట్లా మీరు 600 మందికి జీతాలు ఇచ్చి మీరు ప్రైవేట్గా వాడుకుంటారు? ఇక్కడ డిజిటల్ కార్పొరేషన్లో మీ సోషల్ మీడియాకి ఎట్లా వాడుకుంటారు? వీటన్నిటి మీద ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది, బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారు. అంటే సోషల్ మీడియాకి సంబంధించి మీరు 65 మంది దాకా దాంట్లో ఏపీ ఫైబర్ నెట్లో పనిచేశారు, తంబేసి శాలరీస్ తీసుకున్నారని చెబుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం నుంచి అయితే మాత్రం జీతాలు వెళ్ళి ఆ డబ్బుల్ని రికవర్ చేసే పరిస్థితి ఉంటుందా? అదేవిధంగా వాళ్ళ మీద కేసులు కూడా బనాయించే కేసులు అయితే పెడతాము. అసలు మెయిన్ ఎవరు కారణం? వాసుదేవరెడ్డి, దాంట్లో ఉన్న డైరెక్టర్, కార్పొరేషన్ డైరెక్టర్, కార్పొరేషన్ చైర్మన్, ఇద్దరు బాధ్యులు. వాటిని అప్రూవ్ చేసిన సెక్రటరీలు, మంత్రులు అందరూ బాధ్యులే. అల్టిమేట్గా ఎవరు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇటువంటి బరితెగింపుకి పడింది. బరితెగింపుకి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి ఈజ్ రెస్పాన్సిబుల్. కానీ అందరి మీద చట్ట ప్రకారం విచారణ జరిగింది. డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ కార్పొరేషన్ అన్నిటి మీద విచారణ జరిపిస్తుంది. మొన్న షర్మిల చెప్పారు, కేవలం ఇప్పుడు పవన్లు మాత్రమే పట్టుకున్నారు, అనకొండలు ఉన్నాయి, అనకొండలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి. షర్మిలమ్మ చెప్పినట్టు కొండల్ని, అనకొండల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఏదైతే ఇప్పుడు ఈ సోషల్ మీడియాకి సంబంధించి ప్రధానంగా కూడా ఆ సోషల్ మీడియాను ఉపయోగించుకొని గత ప్రభుత్వంలో మాత్రం ప్రతిపక్షాన్ని వెంటాడారు, వ్యక్తిత్వ హననం చేశారు. కాబట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడమే కాకుండా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వాళ్ళకి శాలరీస్ ఇచ్చినటువంటి పరిస్థితి అప్పుడున్న వైసీపీ పార్టీ కనిపించింది. కాబట్టి ఆ వైసీపీ పార్టీని పూర్తి స్థాయిలో కూడా రద్దు చేయాలి, ఆ పార్టీకి ఉన్న గుర్తింపు తొలగించాలి అని తాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కెమెరా పర్సన్ ఉదయ్తో